క్రీస్తునందు సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకున్న తర్వాత పాటలోకి వెళ్దామండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 13వ వచనం. యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామాలో వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామాలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నీవు ఏం చేస్తున్నావు? దేవుడు చేసిన మేలులు. పాడిన పాటలన్నీ కూడా అన్నీ ఏమి సంబంధించిన పాటలు? మేలు. ప్రతి ఒక్క పాటలో కూడా మేలు మేలు మేలు. దేవుడు ఏం చేశారు? మేలు చేశారు. మేలు చేయక మరి తర్వాత నేను చేస్తున్నారట. దేవుడు మేలులు చేస్తారు, కానీ మనిషి చేయవలసిన పని ఏంటంటే ఆయనకు ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఈ రోజున దాసు గారు చేస్తున్న విషయం ఏంటి? ఎన్ని విషయాలు చేస్తున్నారో తెలుసా వారు? దేవుడు వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు ఎన్ని విధాలుగా చేస్తున్నారనంటే, మొట్టమొదటిగా దేవునికి ఏం చేస్తున్నారు? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత అందరికీ కూడా ఆత్మీయ ఆహారం పంచుతున్నారు. ఇక్కడ దేవుడు చేసిన మేలులకు ఏం చేయాలని చెబుతున్నారనంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. దేవుడు మేలు చేయడానికి ఒక కారణం ఏంటి అని అంటే, ఏంటి కారణం చెప్పండి? దేవుడు ఎందుకు చేస్తున్న మేలు? దేవుడు నీకే ఎందుకు మేలు చేస్తాడో, ఇక్కడ ఉన్న వారికి కానీ ప్రతి ఒక్కరికి కానీ దేవుడు ఏం చేశారు? మేలు చేశారు. నాకు మేలు చేయలేదు అనేవాళ్ళు ఉన్నారా? లేరు. అందరికీ దేవుడు మేలు చేశారు. ఏదో విధంగా, ఏదో రూపంలో, ఏదో సమయంలో నీకు ఏం చేశారు? మేలు చేశారు దేవుడు. దేవుడు ఎప్పుడనంటే, నువ్వు ఈ రోజున ఇక్కడ ఉన్నావానంటే నువ్వు దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడున్నావో తెలుసండి? ఎప్పుడున్నావు? జగత్ పునాది వేయబడక మునిపే ఉన్నావు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి ఉంటుంది. ఆ 3వ వచనంలో ఏముంటుందో తెలుసండి? ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదం ఉంది. నువ్వు భూమి మీద ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నారంటే ఆశీర్వాదంగా ఉండాలి. నువ్వు భూమి మీద ఎలా ఉండాలి అని అంటే నువ్వు ఫలించాలి. ఎక్కడుందా విషయం? యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉంటుంది. నువ్వు భూమి మీద ఎలా ఉండాలంటే నువ్వు ఫలించాలి. యోహాను గారు రాసిన 3వ పత్రికలో ఉంటుంది, ప్రియుడా నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం సౌఖ్యముగా నువ్వు అన్ని విషయాలు ఏమవ్వాలి? వర్ధిల్లాలి. నువ్వు ఈ భూమి మీద ఎలా ఉండాలో తెలుసండి? ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలి అని అంటే దుఃఖపడుతూ, ఏడుతూ, చింతిస్తూ ఇలా కాదు ఉండేది. ఇలా కాదండి ఉండేది. ఈ రోజున మనిషి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత ఎలా మారిపోయారనంటే, ఎక్కడికి వెళ్ళొస్తాను? లేకపోతే ఏంటి అలా ఉన్నాం? అసలు ఎన్ని విధాలుగా చెబుతారనంటే
ఎప్పుడు ఇవన్నీ అంటే క్రీస్తుని నమ్ముకున్న తర్వాతే. యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చిన వారు ఎలా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు తెలుసండి. నీలో గాని, నీ ముఖంలో గాని, నీ గృహంలో గాని ఎప్పుడు కూడా నువ్వు ఎలా ఉండాలంటే ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. దేవుడు కోరుకునేది అది. ఫిలిప్పీయులకు 4వ అధ్యాయం 4వ వచనం ఏమని చెప్తున్నారు? ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా అంటే మరలా చెప్తున్నారు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలి. ఎక్కడైనా, ఇక్కడ ఈ లోకం విడిచిన తర్వాత అయినా, ఇక్కడ నువ్వు భూలోకంలో నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఆదిలోనే చెప్పిందండి. దేవుడు రాపించారు. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంటుంది. నువ్వు ఎవరో తెలుసా? నా స్వరూపం, నా పోలిక, నీకు సర్వాధికారం నేను ఇస్తున్నా. ఎలాంటి అధికారం? అన్నిటి మీద నీకు నేను అధికారం ఇస్తున్నాను అక్కడని చెబుతారు. ఆ తర్వాత పరలోకంలో నీకు ఉంది ఏంటది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉంది. నువ్వు ఈ రోజున ఇలా ఉన్నావనంటే దేవుడు నిన్ను ఎప్పుడు ఏర్పరచుకున్నారో తెలుసా? జగత్పునాది వేయబడక మునిపే నిన్ను క్రీస్తులో ఏర్పరచుకున్నారు. ఆ విషయం మర్చిపోయారు క్రైస్తవులు. ఎప్పుడు ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క నిమిషం ఎప్పుడు కూడా నాకేమి లేదు, నేను ఇంతే, నా బ్రతికింతే. క్రైస్తవులు ఎప్పుడు ఇంతేనండి. ఎలా ఉండాలో తెలుసండి? నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. దేవుడు చెప్తుండో నీ నోటి నిండా నేను ఏమి ఉంచుతానని చెబుతున్నారు? నవ్వు ఉంచుతానని చెబుతున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ గ్రంథంలోనే ఉందండి. ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నిన్ను చూసిన వారు క్రీస్తుని నమ్ముకుంటే ఇలా ఉంటారా అనుకోవాలండి. అర్థమవుతుందండి? ఆ విధంగా ఉండాలి. నువ్వు చేసే పని విషయాల్లో, జాబ్ విషయాల్లో, నువ్వు అన్ని విషయాలు నువ్వు ఎలా ఉండాలి? వర్ధిల్లాలి. నువ్వు అన్ని విషయాల్లో ఆనందంగా ఉండాలి. దేవునికి నిత్యం నువ్వేం చేయాలో తెలుసండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎక్కువగా స్త్రీలైనా పురుషులైనా ఇద్దరు ఉంటారండి. ఎవరిని తక్కువ చేసి మాట్లాడట. బైబుల్ అందరూ ఎవరని చెప్తుందనంటే అందరూ దేవునికి పిల్లల కుమారులు, కుమార్తెలు. అర్థమవుతుందండి? దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే ఈ భూమి మీద నువ్వు ఎవరంటే నా కుమారుడివి, నా కుమార్తెవి. నేను నిన్ను ఎప్పుడు కూడా విడువను, ఎడబాయను అని చెబుతున్నాను. ఇక్కడ ఒకే ఒక్క వచనం చదివించాను. ఆ వచనంలోని అంటే మొత్తం సందర్భం అంతా చదివించవచ్చు. కానీ అక్కడ వాళ్ళు చేసిన పని ఏంటి? ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభువా మమ్మును కరుణించమని కేకలు వేశారు. ఈ రోజున నువ్వు అడుగు, ఏ విషయంలోనైనా నువ్వు అడుగు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అడిగిన ప్రతి ఒక్కడి కూడా యేసుక్రీస్తు ప్రభువారు అవి చేశారు. ఏ సందర్భమైనా సరే పేతురు మునిగిపోతూ ఉంటే ప్రభువా మునిగిపోతున్నానని కేక వేస్తే పట్టుకొని పైకి లాగారు. ఎంతో మందిని స్వస్థపరిచారు. ఎన్నో మేలులు చేశారు దేవుడు. నీ జీవితంలో ఎందుకు చేయరు? వారు అక్కడ కలిగి ఉన్నది ఏంటంటే వారు కలిగి ఉన్న విశ్వాసం. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నువ్వు విశ్వాసం కలిగి నువ్వు ఉండాలి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేయండి. నువ్వు నిత్యం ప్రార్థన చేస్తున్నావు, విశ్వక ప్రార్థన చేస్తున్నావు, గోజాడుతూ ప్రార్థన చేస్తున్నావు. 25 రకాల ప్రార్థనలు ఉన్నాయి. అర్థమైందండి? నువ్వు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే అయినప్పటికీ నీకు ఇంకా జవాబు రాకపోతే నువ్వు చేయవలసింది ఏంటంటే కన్నీటితో ప్రార్థన చెయ్యి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్టు విలాప వాక్యంలో ఉంటుంది, కుమ్మరించమని ఉంటుంది. ఆ తర్వాత అలా చేస్తే ఏం జరిగిద్దండి అని అంటే నీ పిల్లలు మోర్చెల్లిపోకుండా ఉంటారు. నిత్యం ప్రార్థన చేయి. ఆ తర్వాత ఇంకా అప్పటికీ కూడా జవాబు రాకపోతే నెక్స్ట్ తర్వాత చేయవలసింది ఏంటంటే ఉపవాస ప్రార్థన. అర్థమైందండి? ఒక పిల్లవాడికి యవనస్తుడికి దెయ్యం పడితే అది ఎల్లకపోతే, శిష్యుల వల్ల కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అది ఎల్లగొట్టిన తర్వాత వాళ్ళకి అర్థం అవ్వదు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది.
వాళ్ళకి అర్థం అవ్వదు. వీళ్ళందరూ ఏకాంతముగా గదిలోకి వెళ్ళిన తర్వాత, అయ్యా మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అని అంటే, ఇలాంటి మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, ఎందుకు పోలేదు, ఇది ఇలాంటిది ఎలా పోతుంది అని అన్నప్పుడు అందుకు ఆయన ఏమంటాడంటే, ఇలాంటిది వదిలిపోవాలంటే మూలం వల్ల చీపురుకో కాలు వేసుకొని చెప్పుకో, నువ్వు చేసే ముద్దలకో, పసుపు ముద్ద, ఎర్ర ముద్ద, తెల్ల ముద్ద ఆడికి పోదు. అర్థమైందండి? వాటిలో ఏమీ లేదు. ఈ రోజున పిల్లవాడు కానీ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే కిందకి పైకి ఏం చేస్తారు, ఈ చేస్తుంటారు. వాటికి ఏమి కాదు. అర్థమైందండి? అపవాది వాటికి ఏం పోడు, సాతాను. వాడు పోయేది ఎందుకు, ఎలా పోతారనంటే అక్కడ చెబుతారు యేసుక్రీస్తు ప్రభువు. అందుకాయన ప్రార్థన వలనే సాధ్యం. ఎలాంటిది వదిలిపోవాలంటే అక్కడ ఫుట్నోట్లో నెంబర్ ఉండిద్ది, కింద ఉండిద్ది. ఏమని ఉంటుంది? ఉపవాస ప్రార్థన వలనే సాధ్యం. మన ఇక సందర్భాలన్నీ ఉపయోగించట్లేదు కానండి, ఉపవాస ప్రార్థన వారానికి ఒకసారైనా ఉండండి. అర్థమవుతుందండి? మంచిది, నీ దేహానికి మంచిది, తర్వాత నీ జీవితంలో మేలులు జరుగుతాయి. అలా చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చేసిన విషయం ఏంటంటే, యేసు ప్రభు అని కేక వేశారు. ఆ తర్వాత మీరు యేసుక్రీస్తు ప్రభు వచ్చి చెప్పిన విషయం ఏంటి? మీరు వెళ్ళి యాజకులు కనుపరుచుకోమంటే మాట మాత్రం సెలవిస్తే చాలు, స్వస్థత వచ్చినట్టే. వాళ్ళు కలిగి ఉన్న విశ్వాసం ఏంటి? అడుగుతాం కానీ మనం నమ్మం. నువ్వు సేవకుని దగ్గరకు వచ్చినా ప్రార్థన చేయించుకోవడానికి నీలో విశ్వాసం ఉండాలి. నువ్వు చేసినా నీలో విశ్వాసం ఉండాలి. మాకేం జరగట్లేదండి అని అంటే నీలో విశ్వాసం ఉందా? వాళ్ళు మాకు స్వస్థత రావాలి అని ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు. అలా వెళ్ళినప్పుడు వెళుతూ ఉంటేనే మార్గంలో ఏమయ్యారు? స్వస్థత వచ్చింది. రాగానే స్వస్థత వచ్చింది అని వాళ్ళకే తెలిసిపోయింది. అర్థమవుతుందండి? అలాగే నీవు కూడా అడిగినప్పుడు నువ్వు ఏ సందర్భంలో ఏదైతే ఏ అనారోగ్యంతో ఉన్నావో, ఎలాగైతే ఉన్నావో, నువ్వు అడిగినప్పుడు నీకు కూడా స్వస్థత వచ్చింది. అలా వచ్చినప్పుడు స్వస్థత కలిగిందని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది తిరిగి వచ్చారు? ఒక్క ఆయనే తిరిగి వచ్చింది. 10 మందిలో ఒక్కళ్ళే. ఏంటండి 10 మందిలో ఒక్కళ్ళే నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది? అందరూ మర్చిపోయారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను వచ్చి దేవునికి కనపరుచుకుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. దేవుడు చేసిన మేలులకు ఇంకా కృతజ్ఞతగా ఏం చేయాలో చెబుతున్నారు ద్వితీయోపదేశ కాండం. సారీ అండి, 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చిపాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఏం చేయాలంట? సంభాషణ చేయాలి, మాట్లాడుకోవాలండి, చెప్పుకోవాలండి. ఇద్దరు ఒక చాటున్నా, ముగ్గురున్నా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు నా జీవితంలో చేసిన మేలులు ఇవి అని చెప్పుకోవాలి. దేవుడు చేసిన మేలును మర్చిపోకూడదండి, చెప్పుకోవాలి. తర్వాత ఇంకా చెప్తున్నారు చూడండి, ఎలా చెప్తున్నారో. కీర్తన గ్రంథం 44వ కీర్తన 44వ కీర్తన తీశారండి. 8వ వచనం చూడండి. దినమల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎప్పుడంట? దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఎప్పుడు చెల్లించాలంట? నిత్యము కూడా ఆయనకి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ లోకంలో నువ్వు తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానుంచి ఆయన దృష్టిలో ఉన్నావు. తర్వాత తల్లి గర్భంగా పిండంగా ఏర్పడ్డ కానుంచి కీర్తన 139వ కీర్తనలో ఉంటుంది.
అక్కడ నుంచి కూడా ఈ భూమి మీదకు వచ్చి అప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడుతానన్నారు? ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని నేను నిన్ను ముద్దాడతాను, నిన్ను ఎప్పుడు కూడా నేను వదిలిపెట్టాను, విడువను, నేను నీకు అన్ని విషయాలు నేను సహాయం చేస్తానని చెబుతున్నాను. మరి అలాంటి ఆయనకు ఏం చేయాలి? నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 57వ కీర్తన, కీర్తన గ్రంథం 57వ కీర్తన తీసారండి. 10వ వచనం, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఎలా చేస్తున్నారండి? ప్రజలలో ఏం చేయాలంట? కీర్తించాలి. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నీ నోట ఏమి రావాలి? దేవుని మాట, కీర్తన రావాలి. పాటలు నీ సందర్భంలో నువ్వు పాటలు ఏం చేస్తుండాలి? నీలో నుంచి పాటలు వస్తూనే ఉండాలి. అలా నువ్వు కీర్తిస్తూ ఉన్నా, స్తుతిస్తూ ఉన్నా ఎంత ఆనందమో తెలుసండి. మనిషికి చాలా సంతోషంగా ఉంటుంది. లోక సంబంధమైన పాటలు ఏమీ లేదండి. నువ్వు దేవుణ్ణి కీర్తిస్తున్నా, పాడుతున్నా మహా ఆనందం, సంతోషం. అలా చేయడం ఏంటని చెప్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. తర్వాత ఇంకా చెబుతున్న విషయం చూడండి, 105వ కీర్తన, 105వ కీర్తన, కొన్ని విషయాలు చూసి ముగించుకుందాం అండి. 105వ కీర్తనలో చూడండి, కృతజ్ఞతాస్తుతుల గురించి చెబుతున్నారు. 1వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ సంభాషణ చేయుడి. ఎలాంటి అంట? ఆశ్చర్య కార్యాలు. ఒక్కొక్క రిఫరెన్స్ చూపిస్తూ ఉంటే అందులోని కృతజ్ఞతాస్తుతులు ఉంటాయి. కానీ అవి ఎలా, ఎప్పుడు, ఎలా అన్నది ఉంటుంది. ఎలా నిత్యం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఆయన ఆశ్చర్య కార్యాలకు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే, తర్వాత 106వ కీర్తన చూడండి, 106 1 నుంచి, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యం ఉండును. చూసారండి, ఇందాక చెప్పబడిన వచనంలోని ఒక విషయం, తర్వాత ఇక్కడ చెబుతున్న విషయం ఏంటి? ఆయన కృప నిత్యం ఉంటుంది. ఆయన కృప నిత్యం ఉంటుంది. కృప అంటే అర్థం ఏంటి? దేవునితో ఉండడం. ఎవరు పడితే వాళ్ళు నువ్వు నాతో ఉండు, నాతోనే ఉండు అని ఎవరైనా చెబుతారా? ఇప్పుడు ఎవరన్నా వెళ్తున్నారు, ఏదన్నా అడుగుతారు, అడిగినప్పుడు నువ్వు పిలిచి వాళ్ళకి పెడతావు, సహాయం చేస్తావు. ఆ తర్వాత నాతోనే ఉండు అని ప్రజలు అంటారా? ఇక్కడే ఉండు అంటారా? అందరూ. దేవుడు మాత్రం ఏం చేస్తున్నారు? నాతోనే నువ్వు ఉండు, నాతోనే ఉండు అని చెబుతున్నారు. ఎంతగా ఉండాలి అని అంటే ఆయన ఎలా చెబుతున్నారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మరణించి తిరిగి లేచి తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభువా మరి ఇంతకాలం మాతో ఉన్నావు కదా, మరి ఇప్పుడు వెళ్ళిపోతున్నావు కదా, మా పరిస్థితి ఏంటి అని అంటే, నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మీ దగ్గరకు ఎవరు వస్తారో? ఆదరణకర్త, సత్య స్వరూపి అయిన ఆత్మ, ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాను. నేను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు నేను ఎందుకు వెళ్తున్నా? స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా. నేను ఎప్పుడు వదిలిపెట్టారు? ఎప్పుడు వదిలిపెట్టలా. ఆయన కృప ఎప్పుడు వరకు ఉంటుందంట? నిత్యము కూడా ఆయన కృప ఉంటుంది. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే, కీర్తన 107 చూడండి, 107వ కీర్తన 8వ వచనం చూడండి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. చూశారండి, ఆయనకు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత 15వ వచనంలో ఏమని చెప్తున్నారో చూడండి, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక.
ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి. అర్థమైందండి. తర్వాత కింద వచనాలు చెప్తున్నారు చూడండి. 19వ వచనం చూడండి. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. నువ్వు కష్టకాలమందు దేవునికి నువ్వు మొరపెట్టుకున్నావు. నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఆ సమయాల్లో దేవునికి నువ్వు మొరపెట్టుకుంటే దేవుడు నిన్ను ఏం చేశారు? రక్షించారు. దేవుడు నిన్ను కాపాడారు. తన వాక్కు పంపించి దేవుడు నిన్ను ఏం చేశారు? నిన్ను రక్షించారు, నిన్ను కాపాడారు. నీ ప్రతి అవసరం కూడా ఆయన తీర్చారు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే 21లో చూడండి. చెబుతున్న విషయం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నారు. ఏమండి, బైబిల్ గ్రంథంలో చూసారా? ఏమన్నా బయట విషయాలా, లోక సంబంధమైన విషయాలా? దేవుడు గ్రంథంలో రాపించిన విషయాలు. ఈ విషయాలు అసలు చూడండి. వారు దేవుడు ఎవరికైతే మేలులు చేశారో వారందరూ కూడా ఏం చేశారంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. తర్వాత చివరిగా చూడండి, ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే 31వ వచనంలో చెబుతున్నారు చూడండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దేవునికి నిత్యము కూడా ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన చేసిన మేలులు ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి, మర్చిపోకూడదు. ఈ రోజున దాసు గారు వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు ఏం చేస్తున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అలా చెల్లించటము, అలా నిత్యం కూడా అలా చెల్లించడం యేసు క్రీస్తు ప్రభువారి నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తం అండి. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. అర్థమవుతుందండి. నిత్యము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. దేవుడు నీ జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఏం చేశారంటే మేలులు చేశారు. యోజన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఆయన్ని అడిగినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆయన ఎవరిని కూడా నేను నీకు సహాయం చేయను అని ఆయన కాదు. అర్థమైందండి. ఎంతగా చేస్తారంటే నువ్వు ప్రయాణమై వెళ్ళేటప్పుడు 121వ కీర్తన చదవండి. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆ తర్వాత నువ్వు ఎగ్జామ్కి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళినా, చదువుకోవడానికి వెళ్ళినా, నువ్వు వెళ్ళేటప్పుడు నీకు జ్ఞానం పొదువుగా ఉంటే నన్ను అడుగు అని చెప్తున్నారు. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానం పొదువుగా అన్న వెడలా అతను నన్ను అడగవలను, ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేస్తానని చెప్తున్నాడు. దేవుణ్ణి అడగాలండి, దేవుని యొద్ద ఉండాలి. అప్పుడే ఆనందం, సంతోషం. 2 కుమారులు ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువు చాలా ఉపమానాలు చెప్పారు. అందులో ఒకటి ఏంటంటే 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తి తీసుకొని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసి మొత్తం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తాను తెలుసుకొని తిరిగి ఎక్కడికి వచ్చిండు? తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి ఏం చేసిండండి? పరుగున వెళ్ళి నా కుమారుడు ముందు ఏం చేసిండు? పరుగున వెళ్ళి కౌగిలించుకొని మేడం ముద్దు పెట్టుకొని ఆడతో చెబుతున్న విషయాలు ఏంటండి? నా కుమారుడు, నా కొడుకు తప్పిపోయి దొరికిండు, చనిపోయి బ్రతికిండు అని గొప్ప విందు చేపించి ప్రశస్తమైన వస్త్రాలు తెచ్చి తొడిగించి. ఇప్పుడు ఆ కుమారుడు చేసిన విషయం ఏంటి? ఆ కుమారుడు ఏమనుకుండో, నేను తప్పు చేశాను, దేవుని ఎదుట నేను ఒప్పుకుంటాను, నా తండ్రికి నేను ఇలా చెప్పుకుంటానని తాను అనుకొని వచ్చాడు. అదే రాకుండా అక్కడే ఉంటే ఎంత బాధపడేవాడు అండి, ఎన్ని ఇబ్బందులు పడేవాడు. అర్థమైందండి. నువ్వు పొరపాటున తప్పు చేసావు, అబద్ధం ఆడావు, అయినప్పటికీ కూడా ఇక నేను నా బ్రతుకు అయిపోయింది, ఇక నేను అబద్ధం ఆడే, నేను ఇక దేవుని యొద్దకు నేను మందిరానికి వెళ్ళను, ప్రార్థనకి వెళ్ళను, దేవునికి ప్రార్థన చేయను, దేవునితో నేనుండను అని కానీ నువ్వు లోకానికి వెళ్ళిపోతే అపవాది జుట్టు పట్టుకొని నరకానికి తీసుకెళ్ళిపోతావు. అర్థమవుతుందండి. నువ్వు దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు నీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. అందుకని
ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు మేలు చేశారు. ఆ మేలును మర్చిపోకుండా నిత్యం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదే విధంగా మరి ఈ కూడికను ఏర్పరిచిన దాసు గారు కుటుంబ సభ్యులకి, అదేవిధంగా ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా ప్రభు పేట నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ కూడా వందనాలండి. అమ్మగారు